కరోనా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది 2021, 22 ఆ సమయంలో, 2020 నుంచి అనుకుంటా. అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి కరోనా అలర్ట్ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ అయింది. కోవిడ్-19 వైరస్ ఇప్పుడు తాజాగా మళ్ళీ రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరగబోతోందా, దీనికి ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఇక్కడ కీలకం. ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చిందంటే, ప్రజలు అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి వైరస్ మహమ్మారులు విచ్చలవిడిగా మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెడతాయి. అంటే అజాగ్రత్తగా ఉండడమే కోవిడ్కి సహకరించినట్టు అవుతుంది. ప్రజల చేతుల్లోనే ఉంటుంది దాన్ని కట్టడి చేయడం. ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్ ఉపయోగించడం, మాస్క్ ధరించడం, ఇవన్నీ చేస్తే కనుక కోవిడ్ని చాలా ఈజీగా తరిమి కొట్టచ్చు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రధానంగా ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు